హాయ్! హలో అండి. వెల్కమ్ టు బ్లెస్ ది జిడుగు ఛానల్. మీకు ఈరోజు హెల్తీ అయిన టేస్టీ కర్రీ చేసి చూపిస్తాను. అదే దొండకాయ క్యారెట్ ఫ్రై. దొండకాయ క్యారెట్టా? ఇదేంటి అనుకుంటున్నారా? చాలా టేస్టీగా ఉండిద్ది. విత్ సీక్రెట్ ఇంగ్రీడియెంట్‌తో మీకు ఒక హెల్తీ కర్రీ చేసి చూపిస్తాను. దానికి ముందుగా క్యారెట్‌ని, దొండకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కర్రీ ప్రిపరేషన్ కోసం ఒక బాండీ పెట్టేసుకొని కొంచెం హీట్ అయినాక ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులని వేసుకొని ఒక ఎండుమిర్చిని తుంపుకొని వేసేసుకొని తర్వాత కరివేపాకు కూడా వేసేసేయండి. వేసిన తర్వాత కొంచెం కరివేపాకు చిటపటమన్నాక పెద్దుల్లిపాయని కట్ చేసుకొని చిన్న ముక్కలు వాటిని స్లైసెస్ కాదు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ అనేది కొంచెం మెత్తపడి కొద్దిగా కలర్ షేడ్ అవుతూ ఉంది అనంగా అప్పుడు కట్ చేసుకొని ఉంచుకున్న క్యారెట్‌ని, దొండకాయని కూడా ఆయిల్‌లో వేసేసేయండి. ఆయిల్‌లో వేసేసి ఒక 2 నిమిషాలు ఆయిల్ అంతా ముక్కలకి పట్టేటట్లు ఆయిల్‌లో కలపండి. మంచిగా కలపండి. తరువాత ఇలా ఉంచి ఒక 2 నిమిషాలు మీకు టేస్ట్‌కి తగ్గ సాల్ట్ ఇక్కడ నేను హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను. పావు కేజీ క్యారెట్ తీసుకున్నాను. అందుకు నాకు 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ పట్టింది. పావు టేబుల్ స్పూన్ పసుపు. మీ టేస్ట్‌కి తగ్గట్టు, మీ రుచికి తగినట్లు సాల్ట్‌ననేది అడ్జస్ట్ చేసుకోండి. కొలతనేది చెప్పవసరం లేదు సాల్ట్‌కి. అలా వేసేసుకొని మొత్తం పసుపు, ఉప్పు పట్టేటట్లు మొత్తం కలిపేసి అలా తిప్పి ఫ్రై చేయడానికి కొద్దిగా సేపు అలా వదిలేసేయండి. క్యారెట్ ఎందుకు వేస్తాము అంటే పిల్లల్ని క్యారెట్ కూర విడిగా చేసి పెడితే తినరు. అదే ఆల్మోస్ట్ పిల్లలందరికీ దొండకాయ అంటే ఇష్టమే ఉంటుంది. పెద్దవాళ్ళకైనా సరే దొండకాయ కూర అయితే చక్కగా తింటారు. అది ఇలా క్యారెట్, దొండకాయ కలిపి చేస్తే మనం హెల్త్‌కి హెల్త్ ఇచ్చినట్లుంటాం. క్యారెట్ తిన్నట్లు ఉంటుంది. టేస్టీ కర్రీ తిన్నట్లు ఉంటుంది. అంతే కాకుండా ఈ క్యారెట్ వేయటం వల్ల దొండకాయ కూర మనకి చాలా సేపు పట్టిద్ది ఫ్రై చేయాలి అంటే. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అయినా టైం పట్టిద్ది. కానీ క్యారెట్, దొండకాయ కూర మనం కలిపి చేస్తే ఏమవుతదంటే క్యారెట్‌లో ఉన్న కొంచెం వాటరీతనం అనేది దొండకాయలకి వెళ్ళి త్వరగా మగ్గడానికి యూజ్‌ఫుల్ అవుతది. అందుకు త్వరగా అయిపోయేది ఈ కూర అని చెప్పడానికి రీజన్ అదే. ఇలా మొత్తం చాలా వరకి ఫ్రై అయిపోయి ఇంకా 5 మినిట్స్‌లో దింపుతాము అనంగా ఈ మనము పచ్చి కొబ్బరే వెయ్యాలి. పచ్చి కొబ్బరిని తురుముకొని కర్రీలో వేసేసుకొని మంచిగా తిప్పి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేయండి. ఫ్రై చేయటం వల్ల కొబ్బరికి కూడా ఈ క్యారెట్, దొండకాయ ఫ్లేవర్స్ కొబ్బరికి పడతాయి. కొబ్బరి ఫ్లేవర్స్ కర్రీకి పట్టేసి మంచి టేస్ట్ ఒస్తుంది. సీక్రెట్ పౌడర్ చూపిస్తున్నా. ఏంటది అనుకుంటున్నారా ఇది? కరివేపాకు పౌడర్. కరివేపాకు పౌడరా అనుకుంటున్నారా? చాలా బావుండిద్దండి కర్రీలో కారం వేసేయండి. కరివేపాకు పౌడర్ మా దగ్గర లేదు, మా ఇంట్లో లేదు అంటే కనక ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి మిక్సీ వేసేసేయండి. చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ మాత్రం ఈ పౌడర్ వేస్తే. కరివేపాకు ఉంటే వేయండి లేకపోతే లేదు. కానీ కరివేపాకు పౌడర్ వేసి దొండకాయ ఫ్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా యమ్మీగా ఉంటుంది. కరివేపాకు చక్కగా మన బాడీలోకి వెళ్తుంది. విటమిన్స్, మినరల్స్ అన్నీ మన బాడీకి ఏమైతే కావాలో ఈ కర్రీలో అన్నీ వేసేసి అడ్జస్ట్ చేసి నా సొంతంగా నేను క్రియేట్ చేసుకున్న కర్రీ అండి. మా ఇంట్లో దొండకాయ తినమంటే తింటారు. కానీ క్యారెట్ మాత్రం తినరు. అందుకని ఇలా ట్రై చేశాను. సూపర్ హిట్ అయింది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బావుండిద్ది. నన్ను నమ్మి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ చూస్తూనే ఉండండి నా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను.